అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై కుకింగ్ స్టోరీస్. ఈ రోజున ఈ వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ బ్రెడ్ పిజ్జా. ఈ సింపుల్ రెసిపీని సింపుల్గా ఏ విధంగా చేయాలి అన్నది ఇప్పుడు చూసేద్దాం. బ్రెడ్ పిజ్జాస్ కోసం మనం 2 ఫ్రెంచ్ బ్రెడ్స్ని తీసుకుంటాము. ఇలా పొడవుగా ఉన్నటువంటి ఈ బ్రెడ్స్ని ఫ్రెంచ్ బ్రెడ్స్ అంటాము. జనరల్గా వాడేటువంటి పిజ్జా బేస్కు బదులుగా మనం ఈ బ్రెడ్స్ని వాడుతున్నాము. దీనితో పాటు కావాల్సినటువంటి మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చూద్దాం. క్యాప్సికమ్, ఆనియన్, టమాటోస్ని ఇలా ముందుగా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వీటితో పాటుగా రెడీమేడ్ కానీ లేదా హోమ్ మేడ్ కానీ పిజ్జా సాస్ను కూడా ఇలా రెడీగా పెట్టుకోవాలి. అలాగే బాయిల్ చేసినటువంటి స్వీట్ కార్న్ని, గ్రేట్ చేసినటువంటి చీజ్ని అన్నిటిని ఇలా సిద్ధంగా చేసుకున్న తర్వాత ఇలా ఈ ఫ్రెంచ్ బ్రెడ్ని మధ్యలోనికి ఇలా కట్ చేసుకుని ఈ విధంగా ఒక్కొక్క దాన్ని కూడా 2 పీసెస్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలోని కట్ చేసుకుని వీటిని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. రెండో బ్రెడ్ని కూడా మనం ఇలా 2 పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాము. ఇలా ఒక్కొక్క బ్రెడ్ పీస్కి ఇప్పుడు మనం ఈ సాస్ని అప్లై చేసుకోవాలి. ఈ సాస్ని ఈ విధంగా మనం ఈవెన్గా బ్రెడ్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఈ సాస్ ఎలా చేయాలి అన్నది మీకు తెలియాలి అంటే నేను మామూలు పిజ్జా కోసం వేరొక వీడియో చేశాను. ఆ వీడియోలో మీకు ఈ సాస్ ఎలా చేయాలి అన్నది కూడా డీటెయిల్గా ఉంటుంది. దాని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ విధంగా మనం ఈ బ్రెడ్కి సాస్నంతా కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు వీటి మీద మనం గ్రేట్ చేసి పెట్టుకున్నటువంటి చీజ్ని ఇలా కొద్దిగా ఒక లేయర్ లాగా వేసుకుంటాము. ఇలా ముందుగా ఒక లేయర్ చీజ్ వేసిన తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నిటిని కూడా వీటి మీద ఇలా అరేంజ్ చేస్తున్నాను. ముందుగా ఆనియన్స్ని, తర్వాత టమాటోస్, క్యాప్సికమ్, అలాగే స్వీట్ కార్న్ వీటన్నిటిని కూడా నేను యూజ్ చేశాను. మీకు కావాలంటే దీనిలోనికి మష్రూమ్స్ని, అలాగే ఆలివ్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే వీటిని నేను అన్నీ ఇలా క్యూబ్స్ లాగా కట్ చేశాను. మీకు కావాలంటే వాటిని రౌండ్గా సర్కిల్స్ లాగా కానీ లేదంటే పొడవుగా కానీ కట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏ వెజిటబుల్స్ ఇష్టమో వాటిని ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. అలా వీటన్నిటిని కూడా ముందుగా ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటి మీద మనం మరొక లేయర్ చీజ్ని ఇలా అప్లై చేసుకుంటాము. పిజ్జాకి మెయిన్ టేస్ట్ని ఇచ్చేది చీజే కాబట్టి ఇలా పూర్తిగా చీజ్తో మనం దీన్ని కవర్ చేసేయాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ని, పెప్పర్ని కూడా దీని మీద వేసుకుని వీటిని ఈ విధంగా సిద్ధం చేసుకుని పెట్టుకుని తర్వాత మనం వీటిని బేక్ చేసుకోవాలి. దీన్ని పెనం మీద కనుక మనం బేక్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా ఒక పెనం మీద ఇలా స్టాండ్ని పెట్టుకుని దాని మీద ఒక ప్లేట్ని పెట్టుకుని మూతతో కవర్ చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు దీన్ని ఇలా ప్రీహీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. లేదంటే మీరు ఓవెన్లో కనుక అయితే 180 డిగ్రీస్లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకుని తర్వాత బేక్ చేసుకోవచ్చు. 10 మినిట్స్ తర్వాత ఇలా మూతను తీసేసి దాని మీద ఈ పిజ్జాస్ని అరేంజ్ చేసుకుని మళ్ళీ మూతతో కవర్ చేసుకుని ఇంకొక 5 మినిట్స్ పాటు లేదా ఈ చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు కూడా దాని మీద ఈ విధంగా మనం హీట్ చేసుకుంటే పిజ్జాస్ అనేవి మనకి రెడీ అయిపోతాయి. ఈ విధంగా మనకు కావాల్సినటువంటి పిజ్జాస్ అన్నిటిని కూడా మనం బేక్ చేసేసుకోవచ్చు. ఇలా మనం బ్రెడ్ పిజ్జాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మామూలు పిజ్జాలాగా కాకుండా దీనికి బేస్ చేయడం కోసం ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా రెడీమేడ్గా దొరికేటువంటి మనకి ఈ ఫ్రెంచ్ బ్రెడ్స్తో చాలా సింపుల్గా ఈ బ్రెడ్ పిజ్జాస్ని తయారు చేసుకోవచ్చు. వీటిని చిల్లీ ఫ్లేక్స్, ఓరియోనో ఇలాంటి టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. థ్యాంక్ యూ.